అప్పుడు సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అనుకుని ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దానం నాగేంద్రకు ఓటేస్తారా అనేది ఒక డైలమా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కడియం శ్రీహరి కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ జెండాతోనే, బీఆర్ఎస్ పార్టీ గుర్తుతోనే. మరి ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే అప్పుడు కూడా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ యొక్క సానుభూతి పరులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్తోనే గెలిచిండు. మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు రాజీనామా చేస్తే ఇప్పుడు ఈయనకే మద్దతు పలుకుతారా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే సానుభూతి ఉందో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులుగా ఆ పార్టీకే ఓటేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి వీరిద్దరి కూడా రాజీనామా చేస్తారు అనే వార్తలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సంకేతాలు కూడా మనకు కుట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి ముందు ఉన్నటువంటి ఇదే, వేరే గత్యంతరం లేదు. అయితే రాజీనామా లేదా అనర్హత వేటు. రాజీనామా చేస్తే గెలుస్తారా, ఓడిపోతామా, ఒకవేళ మంచి న్యాయాన్ని పెట్టుకొని వాదిస్తే అనర్హత పడితే 6 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలా,